ఆచి చికెన్ మసాలా. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ మందిరంపైకి ఎక్కి నమాజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇది గమనించిన ఓ భక్తుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నించగా ఆ వ్యక్తి కత్తి తీసి బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భయభ్రాంతులకు గురైన భక్తుడు ఈ విషయాన్ని సింగారం ప్రాంత ప్రజలకు తెలియజేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు పోలీసు వాహనం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయ పవిత్రతను భంగం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరుసగా ఆలయాల్లో ఇతర మతస్థులు దాడులు చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. कपड़ा निकाल दिया, हनुमान का सब निकाल दिया, वो लाइट है लाइट निकाल दिया. तुम्हारे पास चाक काहे के निकला रख के नहीं? कौन बोला तुम्हारा इधर जाओ बोल के? कौन बोला रे? नहीं बोला. फिर आया मैं बात करे तो तुम्हारे घर है बोले तो मेरे घर पूछ रहा तुम काहे को पूछा तुम ऐसा है? इतना बड़ा लकड़ी पकड़ के मेरे को गालियां दे रहा तुम. मैं आके बताए तो मैं आके पूछे तो मेरे की गालियां दे रहा तुम. खाई को गालियां दे रहे? खाई को दिया गालियां? मैं दो आदमी आके पूछा तो मेरे को लकड़ी बता रहे. बताया ना नहीं बताया. सीधा ऊपर जाता तुम. मैं मारे तो सीधा ऊपर जाता. कौन भेजा आपको? कोई भी भेजा? आपका पीछे कौन है? आपका फोन किधर? फोन है कुछ भी नहीं है. फोन है तुम्हारा? काम पर रहते आप? काम पर रहते? काम पर रहते? काम नहीं रहे. किधर रहते? घर किधर है? डबल बेडरूम के पास है. डबल बेडरूम के पास है तुम्हारा घर? इधर कहीं को है? डबल बेडरूम में कौन सा ब्लॉक है रे? कौन सा ब्लॉक है रे? बी ब्लॉक में नंबर बोलो. अरे बी ब्लॉक में नहीं बे. बी ब्लॉक में नंबर रहता 25 नंबर, 15 नंबर, 20 नंबर, 21 नंबर, 26 नंबर, 30 नंबर रहता. वो बोलो नंबर बोलो. క్రైమ్ నెంబర్ ఉన్నది బ్యాగ్ ఇచ్చిన ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ నేనే ఉంటాను ఫార్వర్డ్ చేస్తాము. క్రైమ్ నెంబర్ ఇచ్చిన 270 ఆ ఎఫ్ఐఆర్ ఆన్లైన్ ఎవరు ఇక్కడే ఉంటాను. మీరు అందరి ముందు కూర్చొని మాట్లాడలేదు కదా. ఇప్పుడు క్రైమ్ నెంబర్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఇక్కడికి కలుగుతాను. అప్పుడు ఇక్కడే ఉంటాను కాదు హామీ. ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ కష్టం పెట్టుకోవడం లేదు. నేను పోలీసులు ఆటలు ఉంటారు. ఎఫ్ఐఆర్ ఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యేదాకా పెట్టినాక మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ మందిరంపైకి ఎక్కి నమాజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇది గమనించిన ఓ భక్తుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నించగా ఆ వ్యక్తి కత్తి తీసి బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. భయభ్రాంతులకు గురైన భక్తుడు ఈ విషయాన్ని సింగారం ప్రాంత ప్రజలకు తెలియజేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులు పోలీసు వాహనం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయ పవిత్రతను భంగం చేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరుసగా ఆలయాల్లో ఇతర మతస్థులు దాడులు చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు హిందూ సంఘాల నేతలు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చంద్రాయణగుట్ట బార్కస్ హనుమాన్ టెంపుల్ ఘటన జరిగి వారం రోజులు కాకముందుకే మళ్ళీ అదే హనుమాన్ టెంపుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడంపై మాత్రం భాగ్యనగర హిందూ ప్రజలంతా కూడా ఒక్కసారిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మేడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం ఆలయం వద్ద అర్ధరాత్రి తీవ్ర
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా సమాచారం అందుతోంది. ముస్లిం వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు హనుమాన్ మందిరాన్ని పైకెక్కి అక్కడ నమాజ్ చేస్తూ ఉండగా ఒక భక్తుడు ఎవరు ఈ వ్యక్తి ఆలయం పైకెక్కి తను నమాజ్ చేస్తా ఉన్నాడు, ఇది వార ప్రార్థన మందిరం కాదు, హిందువుల ప్రార్థన మందిరం కదా అంటూ కూడా వెళ్లి ఆ ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తిని క్వశ్చన్ చేయడము, అతను ఇమీడియట్ గా కిందికి దిగాలి, ఎందుకు గుడిపైకి ఎక్కావంటూ కూడా అక్కడ అతన్ని నిందించేటువంటి ప్రయత్నం చేయడము. అతను కిందికి దిగినటువంటి వెంటనే ఆ ముస్లిం అబ్బాయి ముందస్తుగా తెచ్చుకున్నటువంటి ఒక కత్తిని జోబులో నుంచి బయటికి తీసి తనని క్వశ్చన్ చేసినా, తను ఎవరైనా అడిగినా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా ఈ కత్తితోటి దాడి చేస్తానంటూ కూడా ఆ భక్తుడిని బెదిరించడంతో ఇంకా చేసేదేం లేక ప్రతాప సింగారం ప్రజలందరూ కూడా సమాచారాన్ని షేర్ చేసి అటు పోలీసులు కూడా సమాచారం ఇచ్చి ఒక ఇతర మతానికి చెందినటువంటి వ్యక్తి తమ హిందూ గుడికొచ్చి ఆలయం పైకెక్కి అక్కడ నమాజ్ చేస్తా ఉన్నాడు, అడగడానికి వెళ్తే తిరిగి తనపైనే కత్తితో దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడు అంటూ కూడా స్థానికులకు ఆ సమాచారం చేరడంతో స్థానిక భక్తులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఒక మతానికి చెందినటువంటి ఈ వ్యక్తి గుడి లోపలికి ఎలా ప్రవేశించాడు, ఆలయం పైకెక్కి నమాజ్ చేయడం ఏంటి, అడిగితే మళ్ళా కత్తితో దాడి చేసేటువంటి బెదిరించే ప్రయత్నం ఏంటి, ఇది కుట్రకోణం దాగి ఉంది, కావాలని హైదరాబాద్ లో అల్లర్లు క్రియేట్ చేసుకోవడానికే ఈ మతం వాళ్ళు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. నేరేడుమెట్ ఘటన తర్వాత వారం పరిధిలోనే ఇటు బారకాసు చంద్రాయణగుట్ట ఘటన, మళ్లీ చంద్రాయణగుట్ట ఘటన జరిగిన వారం రోజులకే ఇటు మేడపల్లిలో జరుగుతున్నటువంటి ఘటన, వరుసగా ఈ ఆలయాల పైన కావాలని వీళ్ళు లోపలికి ప్రవేశించి అక్కడ అల్లకల్లోలం క్రియేట్ చేసి గొడవలు ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటూ మాత్రం హిందూ సంఘాలు ఆవేశపడతా ఉన్నాయి. అతను ఇమీడియట్ గా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి పోలీసులు ఆ నిందితుడిని పట్టుకెళ్తున్న కొద్దీ హిందూ భక్తులందరూ కూడా పోలీసు వాహనాలకు అడ్డుపడి అతను ఇక్కడే అప్పగించాలి, మీరు తీసుకెళ్లి మళ్ళీ మతి స్థిమితం లేదు, అతను ఆలోచన విధానం సరిగ్గా లేదు, పూర్తిగా అతను అన్కాన్షియస్ అయి ఉన్నాడు, ఈ రకమైనటువంటి స్టోరీలు అల్లుతారు కాబట్టి అతను ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయండి, ఇక్కడే ఇచ్చేయండి, ఆ చట్టం ఆ చర్యలన్నీ మేమే తీసుకుంటాము, రోడ్డు పైనే వీళ్ళకు ఈ స్పాట్ యాక్షన్ తీసుకుంటేనే వీళ్ళకు బుద్ధి వచ్చి మరోసారి ఈ ఘటన జరగకుండా రిపీట్ అవ్వకుండా జరుగుతుంది అంటూ మాత్రం హిందూ సంఘాలు రాత్రి మొత్తం రోడ్లపైన కూర్చొని పోలీసులను అడ్డుకొని పోలీసులు అతను తీసుకెళ్తున్నటువంటి వాహనం ముందు కూడా బైఠాయించి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ జరుగుతున్నటువంటి ఘటనలపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర ఆవేశంలో ఆవేదంలో ఎప్పటికప్పుడు సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆలయాల పరిస్థితి ఏంటి, హిందువుల పరిస్థితి ఏంటి, ఎందుకు వరుసగా ఈ ఆలయాలని టార్గెట్ గా చేసి దాడులకు పాల్పడి ఆలయాన్ని అపవిత్రం చేసి కావాలని అల్లర్లు క్రియేట్ చేసి ఎంతో శాంతియుతంగా చూస్తున్న కొద్దీ ఇంకాస్త రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేడపల్లి జరిగినటువంటి ప్రతాప సింగారం ఘటనకు సంబంధించి హిందూ సంఘాలు అయితే సీరియస్ గా పరిగణలోకి తీసుకుని ఈ రోజు పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ కి సిద్ధమైనట్టుగా తెలుస్తాం. సందీప్, ఏంటంటే వరుసగా ఇలాంటి ఘటనలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు? మరి ఇతను ఒకవేళ లేమని తెలిసెక్కాడా తెలియకుండా ఎక్కాడా? ఒకవేళ తెలియకుండా ఎక్కితే అతని చేతిలో కత్తి పెట్టుకుని ఎందుకు ఇతరులని బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు? ఒక మతానికి చెందినటువంటి ప్రార్థన మందిరం లోపలికి రావడమే తప్పు, మళ్ళీ ఆలయం పైకి ఎక్కి ఇతర మతానికి చెందినటువంటి నమాజ్ చేయడము, మళ్ళీ అడగడానికి వస్తే వాళ్ళపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇదంతా కూడా అతనికి తెలిసే జరిగింది. మళ్ళీ అతన్ని కూడా పిచ్చోడని చూపించి పోలీసులు అతను అన్కాన్షియస్ అయింది, అతని ఆరోగ్యం బాగాలేదు, అతను పూర్తిగా అన్కాన్షియస్ లో ఉన్నాడని ఈ రకమైనటువంటి స్టోరీలల్లే పోలీసులు ఈ కథని పూర్తిగా క్లోజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ మతి స్థిమితం లేనటువంటి వ్యక్తులకు కేవలం హిందూ ఆలయాలే కనబడతా ఉన్నాయా, ఇతర ప్రార్థన మందిరాలు కనిపించట్లేదా? ఇది ఖచ్చితంగా తెలిసే వీళ్ళు అన్ని నాటకాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు తప్పుడు సర్టిఫికెట్లని క్రియేట్ చేసుకొని వీళ్ళు అన్కాన్షియస్ ఉన్నారు, పరిస్థితి బాగాలేదు అంటూ కూడా రకరకాలుగా ఇవన్నీ క్రియేట్ చేసుకొని వచ్చి ఈ దాడులకు ధ్వంసాలకు ఈ అపవిత్రం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కేసులో ఉన్నటువంటి నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతని వెనక మూలాలు ఏమున్నాయో ఆ మూలాలపై కూడా చర్యలు తీసుకోవాలి. వెనక నుంచి ఎవరు ఈ అంత డ్రామా క్రియేట్ చేసి హిందువుల ఆలయాలని టార్గెట్ గా చేసి ఉసిగొల్పి టెంపుల్ల మీదకి పంపిస్తా ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకొని మూలాలన్నీ కూడా వెనక్కి తీసి వీరి వెనక దాగి ఉన్నటువంటి కుట్రలన్నీ కూడా బయటకు తీయాలంటూ కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్ గా మేడపల్లి పోలీసులకు హిందూ సంఘాలు ఒక ఫిర్యాదు చేయబోతా ఉన్నాయి. ఆ ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు ఇతని మానసిక స్థితి గాని తను ఏ ఆలోచనలో లోపలికి వచ్చి ఇలా వ్యవహరించడం, కత్తి జేబులో పట్టుకొని వాళ్ళపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన పోలీసులు ఎంక్వైరీ చేసి మీడియాకు ఒక ప్రెస్ మీట్ గానీ నోట్ గానీ రిలీజ్ చేసేటువంటి అవకాశం మన సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. మనం బలం కావాలి. మన టెంపుల్ కాడికి వచ్చినందుకు మనం ఊరు టెంపుల్ కాబట్టి మన దగ్గరకు వచ్చిన కాబట్టి మనం పట్టుకున్నాం అంతే. పోలీసులు పట్టిస్తాము అని ఏమని చేసుకుని అంతే వస్తుంది, కొడితే వస్తుంది, చేస్తే వస్తుంది. నిన్ను దింపు మన దగ్గర కొట్టమన్నారా గిద్దరు? మనం
నేను ఆల్రెడీ కొట్టినా ఊరు చూసిరా అసలు ఈయన? మళ్ళీ మామ చూసినా ఫోన్ చేసి వచ్చిన ఒకటే వరుతున్నట్టు ఇక నమాజ్